సంఖ్యాకాండము 2. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఇజ్రాయేల్ అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెము ధ్వజము కలవారు తమ తమ సేవల చొప్పున దిగవలెను. అమినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రీకులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేవ అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రీకులుండవలెను. హేలోను కుమారుడైన ఎలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేవ అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 77,400 మంది. యూదా పాళెంలో లెక్కింపబడిన వారందరూ వారి వారి సేవల చొప్పున 1,80,100,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాళెము ధ్వజము వారి సేవల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయేరు కుమారుడైన ఎలీనూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యాను గోత్రీకులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 89,300 మంది. అతని సమీపమున గాదు గోత్రము ఉండవలెను. రగూయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,680 మంది. రూబేను పాళెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేవకుల చొప్పున 1,71,480 మంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీల పాళెంతో పాళెంల నడుమ సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేవనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రములు ఉండవలెను. పెదానూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రము ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను జెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాళెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 1,08,100 మంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషాదాయి కుమారుడైన అహియేజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రీకులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 73,400 మంది. దాను పాళెంలో లెక్కింపబడిన వారందరూ 1,57,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇజ్రాయేల్లో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెంలో లెక్కింపబడిన వారందరూ 6,03,580 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు
లేవీయులు ఇజ్రాయేళ్లతో తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇజ్రాయేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ ఉండిరి.